ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 2025లో విడుదలైన సినిమాలకు గదర్ సినీ అవార్డ్స్ ను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. కంటెంట్ ఓరియంటెడ్ స్మాల్ బడ్జెట్ చిత్రాలకు పట్టం కట్టింది. ఉగాది రోజున ఈ పురస్కారాలను అందజేయనుంది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సర్కార్. ఏ చిత్రాలు ఏ విభాగాల్లో అవార్డ్స్ కొల్లగొట్టాయో వాచ్ ది స్టోరీ. గత ఏడాది గద్దర్ అవార్డ్స్ గా పునరుద్ధరించి పురస్కారాలను అందించింది రేవంత్ రెడ్డి సర్కార్. తాజాగా 2025లో విడుదలైన సినిమాలకు అవార్డ్స్ అనౌన్స్ చేసింది. జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ పొందిన చిత్రాలకు ఈ అవార్డు ప్రకటించింది. గత ఏడాది సత్తా చాటిన చిన్న సినిమాలకు సినీ పురస్కారాలు వరించాయి. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన రాజు వెడ్స్ రాంబాయ్కి అవార్డుల పంట పండింది. ఉత్తమ ద్వితీయ చిత్రంగా దండోరా, తృతీయ చిత్రంగా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో నిలిచాయి. ఖమ్మం జిల్లాలో జరిగిన ఓ ఇన్సిడెంట్ ఆధారంగా సాయిలు కంపాటి రూపొందించిన రాజు వెడ్స్ రాంబాయ్ పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లను రాబట్టింది. 2.5 కోట్లతో తెరకెక్కించిన ఈ విలేజ్ డ్రామా 20 కోట్లకు పైగా కలెక్షన్స్ తెచ్చుకుంది. అఖిల్ రాజ్, తేజస్వీరావు జంటగా నటించిన ఈ ఫిలిం ఉత్తమ చిత్రంగా నిలవటంతో సాయిలు కొర్రపాటికి ఉత్తమ దర్శకుడిగా అవార్డు వరించాయి. రాంబాయ్ సాంగ్ కు ఉత్తమ గాయకుడిగా అనురాగ్ కులకర్ణి, చేతు జున్నలగడ్డకు స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ లభించాయి. వరుస ఫ్లాప్లతో స్ట్రగుల్ అవుతున్న నాగ చైతన్యను సక్సెస్ బూస్టర్ ఇచ్చిన ఫిలిం తండేల్. అతడి కెరీర్లో ఫస్ట్ 100 crore ఫిలిం. రాజుగా అతడి చూపించిన పర్ఫార్మెన్స్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు వరించింది. నేషనల్ ఇంటిగ్రేషన్ బెస్ట్ ఫీచర్ ఫిలిం గా తండేల్ నిలిచింది. ఉత్తమ నటిగా రష్మిక సెలెక్ట్ అయింది. ది గర్ల్ ఫ్రెండ్ లో ఆమె సహజమైన నటనకు ఫిదా అయిపోయారు లేడీ ఫ్యాన్స్. ఆమెలో తమను తాము ఊహించుకున్నారు ప్రెజెంట్ జనరేషన్ గర్ల్స్. అంతలా కనెక్ట్ చేసిన భూమా పాత్రలో ఒదిగిపోయిన రష్మికకు ఈ అవార్డు దక్కింది. ఇటీవలే కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన రష్మికకు ఇది తొలి అవార్డు. రోషన్ మేకా నటించిన ఛాంపియన్ కు 4 విభాగాలతో పాటు ఓ స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ వరించాయి. 1948 బైరన్పల్లిలో హైదరాబాద్ నిజాం పాలన, రజాకార్ల అరాచకాలను ఎదుర్కొన్న ఓ కుర్రాడి గాథను వెండితెరపై ఆవిష్కరించారు ప్రదీప్ అద్వైతం. స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా ఫెయిల్యూర్ అయింది. గిరగిర సాంగ్ కొరియోగ్రాఫర్ సందీప్ కు అవార్డు ప్రకటించారు. ఈ సినిమా యాక్షన్ కొరియోగ్రఫీ, ఆర్ట్ డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్ విభాగాలతో పాటు రోషన్ కు స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. 2025 టాలీవుడ్ కాస్త చేదు అనుభవాలనే చవిచూసింది. 1000 crore మార్క్ మాత్రమే కాదు, 500 crore ఫీట్ కూడా టచ్ చేయలేదు. అంచనాలతో వచ్చిన సినిమాలు దెబ్బేశాయి. అయితేనేం రీజనల్ మూవీలో సరికొత్త ట్రెండ్ బెండ్ తీసింది సంక్రాంతికొస్తున్నాం. ఈ మూవీతో పాటు సత్తా చాటిన ఇంకొన్ని సినిమాలకు డిఫరెంట్ కేటగిరీలో అవార్డ్స్ దక్కాయి. అవేంటో ఓ లుక్కేయండి. 2025 సంక్రాంతికి రీజనల్ గా హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ఫ్యామిలీకి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే ఉత్తమ ప్రజాదరణ విభాగంలో అవార్డు లభించింది. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించిన అనిల్ రావిపూడికి ఇదే విభాగంలో పురస్కారం దక్కింది. హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తేజ సజ్జా నటించిన సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ మిరాయ్. 2025లో వచ్చిన ఈ ఫిలిం 150 కోట్లను కలెక్ట్ చేసింది. ఈ సినిమాకు ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అండ్ ఉత్తమ ఎడిటర్ విభాగాల్లో కార్తిక్ ఘట్టమనేని, శ్రీకర్ ప్రసాద్ కు గద్దర్ పురస్కారాలు వరించాయి. నాని నిర్మాతగా వ్యవహరించిన కోర్ట్ రూమ్ డ్రామా ఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రంగా నిలిచింది. బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వచ్చిన ఫిలిం అఖండ 2కి కాస్ట్యూమ్ డిజైనింగ్ విభాగంలో అవార్డు లభించింది. శివాజీకి ఉత్తమ సహాయ నటుడు, భూమికకు ఉత్తమ సహాయ నటి అవార్డ్స్ వరించాయి. ఉత్తమ డెబ్యూ ఫీచర్ డైరెక్టర్ విభాగంలో లిటిల్ ఆర్ట్స్ కు గాను సాయి మార్తాండకు గద్దర్ అవార్డు దక్కింది. దండోరకు మ్యూజిక్ అందించిన మార్క్ రాబిన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా నిలిచాడు. 8 వసంతాలతో ఆకట్టుకున్న అనంతిక సనిల్ కుమార్ కు స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. వీటితో పాటు గౌరవ పురస్కారాలను ఉగాదికి అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్టీఆర్ జాతీయ పురస్కారానికి చిరంజీవిని ఎంపిక చేయగా ఏఎన్ఆర్ అవార్డు జయసుధను వరించింది. పైడి జయరాజ్ అవార్డు కమల్ హాసన్, బిఎన్ రెడ్డి అవార్డు సంగీతం శ్రీనివాసరావు, నాగిరెడ్డి చక్రపాణి అవార్డు అశ్విని దత్ కు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.